మోస్ట్లీ అందరూ ఈ పార్టీ సినిమా చూసేసి ఉంటారని అనుకుంటున్నా కాబట్టి ఇది స్పాయిలర్ రివ్యూ పెడుతున్నాను. సో ఎందుకంటే చాలా మాట్లాడాల్సింది ఉంది, అనాలిసిస్ చేయాలనిపించింది, అందుకని స్పాయిలర్ రివ్యూ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయి. అసలు పార్ట్ 2 ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్ట్ 1 ఎండింగ్ నచ్చింది, బట్ అది ఓకే ఇలా ఎండ్ చేశారు కాబట్టి సరే పార్ట్ 2 ఇంకా అలా తీస్తారనమాట అని ఒకలా అనుకున్నా నేను. బట్ పార్ట్ 2లో అలా ఏమీ లేదు. సో మరి పార్ట్ 1 ఎందుకు అలా ఎండ్ చేశారు, పార్ట్ 2 ఎందుకు అలా తీయలేదు దానికి కనెక్టెడ్ గా? పోనీ పార్ట్ 2 ఉంది, దానికి 3 years తీసుకునేంత ఏముంది ఇందులో 3 years పట్టేంత ఏ ఎలిమెంట్, ఏ సీన్, ఏ స్టోరీ, ఏ సెగ్మెంట్ ఏది ఉందో నాకు చెప్తే కొంచెం కామెంట్స్ లో మీరైనా లేదా ఎవరైనా అర్థం చేసుకుంటా. సరే 3 years తీసారు, అయినా కూడా స్టిల్ విఎఫ్ఎక్స్ ఎందుకు బాగాలేదు? ఆ దొంగల విఎఫ్ఎక్స్ ఇంకా పార్ట్ 1 లాగే ఉంది. మరి ఇక్కడ దేంట్లో పెట్టారు 3 years ఎఫర్ట్? ఈ లాస్ట్ క్వశ్చన్ మీద కొంచెం ఎక్కువ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పాజిటివ్స్ అయితే రెండే నాకు. ఒకటి అల్లు అర్జున్, 2 రష్మిక. నిజంగా పీక్ యాక్టింగ్, పీక్ పర్ఫార్మెన్సెస్. రష్మిక అయితే ఫుల్ ఫ్లో లో ఉంది. యానిమల్ తర్వాత ఇది మ్యాడ్ పర్ఫార్మెన్సెస్. రైట్ నౌ బెస్ట్ యాక్ట్రెస్ తనే, అండ్ ఈ సినిమాతో రైట్ నౌ బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్. టోప్ పర్ఫార్మెన్స్ నో డౌట్. కానీ స్టోరీ ఏది? ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎంత ఉన్నా స్టోరీ లేకపోతే దానికి మనం కనెక్ట్ అవ్వలేము. స్టోరీలో ఆ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ చేయాలి, స్టోరీని ఆ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయాలి. ఇక్కడ ఏది చేయలేదు. జస్ట్ బాయ్ పర్ఫార్మెన్స్ చూపించడం కోసం సీన్లు రాసుకొని పార్ట్ 2 తీసినట్టుంది కానీ ఏ క్యారెక్టర్ కి వాల్యూ లేదు, ఏ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు, ఏ క్యారెక్టర్ కి ఒక ఆర్క్ లేదు, ఒక స్టోరీ లేదు, ఒక ఎమోషనల్ కనెక్ట్ లేదు. అసలు అంతెందుకు బాయ్ క్యారెక్టర్ కే ఎమోషనల్ కనెక్ట్ లేదు. సో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే నో ప్రాపర్ స్టోరీ, రెండోది నో ప్రాపర్ విలన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 మీరు ఎందుకు అలా ఎండ్ చేశారు? ఎందుకంటే ఫహద్ ఫాసిల్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి, తనకి వీడికి ఈగో క్లాష్ వచ్చింది కాబట్టి, సో దాన్ని అలా చూపించి అక్కడ ఎండ్ చేసి పార్ట్ 2లో వీళ్ళిద్దరి మధ్య ఫుల్ క్లాష్ అన్నట్టు ఎండ్ చేశారు మీరు. మరి అదేది సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాసిల్ కమిడియన్ చేసేస్తారు. నేనే ఎక్స్పెక్ట్ చేయాలంటే సరిపోదా శనివారం టైప్ లో ఒక పోలీసు, ఒక హీరో, వాళ్ళిద్దరికి ఎలాంటి క్లాష్ ఉంటుందో అలా తీస్తారేమో అనుకున్నా. విత్ మంగళం సీన్ అండ్ జాల్ రెడ్డి యాజ్ అదర్ విలన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళం సీన్ వాళ్ళు ఇంక అసలు లేనే లేరు. ఉన్న ఫహద్ ఫాసిల్ కూడా కమిడియన్ చేస్తారు. మరి అసలు వాట్స్ ద పాయింట్ ఆఫ్ పార్ట్ 2? ఇప్పుడు పార్ట్ 3 ఎందుకు? నిజంగా పెద్ద విలన్ జగపతి బాబు వాళ్ళ తమ్ముడు కొడుకు వాళ్ళు మెయిన్ విలన్స్ అయ్యి ఉంటే వాళ్ళని ఫస్ట్ హాఫ్ లోనే ఇంట్రొడ్యూస్ చేసి ఈ సెకండ్ పార్ట్ లోనే కంప్లీట్ చేయొచ్చు కదా. మళ్ళీ పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేయడం ఎందుకు? అక్కడ అంత స్కోప్ ఏం లేదు అక్కడ. సరే ఇవన్నీ పక్కన పెడితే సెకండ్ హాఫ్ ఏంటది? ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఫ్యామిలీకి కనెక్ట్ అవడం, మళ్ళీ తన అన్నయ్య వాళ్ళతో కలిసిపోవడం అన్నప్పుడు అది మెయిన్ థీమ్ గా ఎందుకు లేదు ఈ సినిమా? అది లాస్ట్ లో తెచ్చేసి లాస్ట్ లో యానిమల్ లాగా ఒక అలాంటి ఎండింగ్ ఇచ్చేస్తే లేదు, కనెక్ట్ అవ్వం. లాస్ట్ లో వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ ఫంక్షన్ లో కలిసి అలా ఏడుస్తుంటే నాకు కనెక్ట్ అవ్వలేదు, నాకేం హ్యాపీ మూమెంట్ అనిపించలేదు. ఎందుకంటే ముందు నుంచి అది లేదు, ఆ ఇంపార్టెన్స్ లేదు. ఇంక లాస్ట్ లో సడన్ గా తెచ్చేసి వాళ్ళని రియలైజేషన్ లో తెచ్చేసి వీళ్ళని కలిపేస్తే ఇంపాక్ట్ ఉండదు. మీ మెయిన్ థీమ్ అదన్నప్పుడు ఫస్ట్ నుంచి ఆ విధంగా ఫ్యామిలీ రిలేషన్స్ వాళ్ళ మధ్య గొడవలు చూపిస్తుండాలి. అది ఎక్కడ లేకుండా జాతర తర్వాత అజయ్ని తెచ్చేసి అక్కడి నుంచి ఫ్యామిలీ డ్రామా నడిపేద్దాం అంటే మరి ముందంతా ఎందుకు? ఇంకా అలా అయితే ఇదంతా కలిపేసి ఒక 1 part మూవీ కింద తీసేయచ్చు కదా. టోటల్ విలన్ సైడ్ వెళ్ళి మీరు ఫస్ట్ పార్ట్ లో ఫ్యామిలీ డ్రామాతో స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ డ్రామా మెయిన్ అక్కడ, ఇంటి పేరు అదంతా. బట్ దాని నుంచి మీరు ఒక విలన్ కి హీరోకి మధ్య క్లాష్ లా తీసుకెళ్లి ఎండ్ చేసినప్పుడు స్టోరీ అదే అనుకుంటాం. మళ్ళీ ఇందులో మళ్ళీ ఫ్యామిలీ డ్రామాకి తెస్తే ఎలాగా? అంటే వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ? మీ మెయిన్ పాయింట్ చెప్పండి, నాకు అర్థం కాలేదు. అందుకే వై పార్ట్ 2 అన్నాను. అసలు మీరు పుష్ప రూల్ చూపిద్దామనా, లేదా పుష్ప ఫ్యామిలీ రూట్స్ కి ఎలా వెళ్తాడు వెనక్కి, లేదా లోపల ఎంత బాధ ఉంది, ఏం చేస్తాడు దానికోసం, లేదా వాళ్ళ ఫ్యామిలీతో ఎలా కలుస్తాడు, అది మెయిన్ పాయింటా? లేదా ఎంతమంది విలన్స్, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ విలన్స్, వీడు ఎంతమందితో పోరాడతాడు, ఎంతమంది గెలిచి ఎంత పైకి వెళ్తాడు, అది మెయిన్ పాయింటా? ఏది మెయిన్ పాయింట్? మెయిన్ పాయింట్ ఉంటే అప్పుడు దాన్ని బట్టి వచ్చే సీన్స్ కనెక్ట్ అవుతాం. మెయిన్ పాయింటే లేనప్పుడు మీరు ర్యాండమ్ గా స్టోరీని మీకు ఇష్టం వచ్చినట్టు తిప్పేసి సడన్ గా ఈ ఎమోషన్, సడన్ గా ఫైట్, సడన్ గా అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడ ఫైట్, సడన్ గా అవన్నీ చూపిస్తే సీన్స్ బానే ఉంటాయి బట్ కనెక్ట్ ఉండదు. సో అదే మెయిన్ ప్రాబ్లం నాకు అనిపించింది. నాకు ఎక్కడ ఈ మూవీలో ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు నేను, ఏ పాయింట్ లోనే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. ఓకే ఫస్ట్ హాఫ్ ఇంకా ర్యాండమ్, ఓకే మన రూల్ చూపిస్తున్నారు. యాక్చువల్ చాలా మంది ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు, నాకు ఫస్ట్ హాఫ్ కూడా నచ్చలేదు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇదే క్వశ్చన్ చేస్తున్నా, అసలు పార్ట్ 2 ఎందుకు తీస్తున్నారు, పార్ట్ 1 ఎందుకు అలా ఆపారు, ఇక్కడ ఏం జరుగుతుంది, పార్ట్ 2 దేనికి తీసారు, ఏ పాయింట్ కోసం తీసారు, ఏం చూపిస్తున్నారు ఇక్కడ? సరే అవుతోంది పోనీ, బాయ్ ఎంత పవర్ఫుల్ చూపిస్తున్నారు, పుష్ప ఎంత పవర్ఫుల్ చూపిస్తున్నారు, ఓకే కానివ్వండి. జాతర సీన్ వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది
సడన్ గా వచ్చింది. ఏమంటే అక్కడ ఓకే తను ప్రెగ్నెంట్ అని తెలిసాక మనోడు ఎక్స్ప్రెషన్ జస్ట్ ఇలా చూపిస్తారు, వెంటనే కట్ చేస్తే వెళ్ళిపోయి డ్రెస్ వేసుకొని వచ్చేస్తాడు. అక్కడ ఇంకొంచెంసేపు చూపించవచ్చు కదా ఓకే ఏం ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటున్నా అంటే మన పుష్ప క్యారెక్టర్ లో ఇంత ఇంటెన్సిటీ ఉందని పార్ట్ 1 లో ఇక్కడ లేదు. ఇన్ని ఎక్స్ప్రెషన్స్ తనలో ఉన్నాయని ఎక్కడ ఫస్ట్ పార్ట్ లో చూపించలేదు. ఫస్ట్ పార్ట్ లో మొత్తం తను ఒక యాటిట్యూడ్ పర్సన్, ప్రపంచాన్ని ఏల్దాం ఆ టైప్ లోనే ఉన్నాయి తప్పితే లోపల యాక్చువల్గా ఇన్ని సాఫ్ట్ ఎమోషన్స్ ఉన్నాయని ఎక్కడ చూపించలేదు. మళ్ళీ ఇంటి పేరు అడిగితే తను బాధపడతాడు, అది చూపించారు తప్పితే దాంట్లో ఎంత డెప్త్ ఉంది, యాక్చువల్ పుష్ప క్యారెక్టర్ ఎంత డెప్త్ ఉంది. సో సెకండ్ పార్ట్ లో ఏమనుకుంటా అంటే ఓకే మనోడిని ఓకే ఒక డాన్ లాగా ఓన్లీ తన పని అంతా డబ్బులు సంపాదించడం, అందరినీ కొనేయడం ఈ టైపే అనుకుంటాం కానీ సడన్ గా మీరు తన క్యారెక్టర్ ఇంత డెప్త్ ఉంది, తనకి ఒక బిడ్డ పుడతాను అనగానే ఇంత బాధపడతాడు ఇంటి పేరు కోసం, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి దూరంగా ఉన్నాడని ఇంత బాధపడుతున్నాడు, అవి ఎక్కడ ఫస్ట్ పార్ట్ లో లేని వల్ల ఇందులో డెప్త్ ఫీల్ అవ్వలేదు. సడన్ గా మీరు డెప్త్ తెచ్చేస్తే క్యారెక్టర్ సింక్ పోయింది. పార్ట్ 2 మొత్తంలో ఇదే చూస్తున్నాను నేను, ఇది పుష్ప క్యారెక్టర్ కాదు, ఇది పుష్ప క్యారెక్టర్ కాదు, ఇదేంటి ఈ ఆర్క్ ఏంటి కనెక్ట్ అవ్వట్లేదు నాకు. నేను అందుకే విలన్స్ గురించి కూడా అన్నా, మీరు ఫాస్ట్ అలా చూపించి కమెడియన్ చేసేయడం ఏంటి అంటే ఏదో రివెంజ్ కోసమే పాపులాడుతూ ఇంక బతుకుతున్నట్టు పిచ్చోడ్లాగా మంగళం సీన్ అయితే లేనే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ కదా, మెయిన్ విలన్ మంగళం సీన్ ఫస్ట్ పార్ట్ సడన్ గా తెచ్చేసి ఒక కింగ్ ప్లేయర్ లో లాస్ట్ లో తెచ్చేసి మనవాడికి సిండికేట్ హ్యాండ్ ఓవర్ చేసేయండి లేకపోతే ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పి తేడం తప్పితే ఎక్కడ ఇంపాక్ట్ ఏది మంగళం సీన్ అంటే అలా లేదుగా. మొత్తం బాయ్ రూల్ చూపిస్తున్నారు మీరు, మొత్తం మనోడు రూల్ సీఎంలు మార్చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, చిత్తూరు ఆక్యుపై చేస్తాడు, స్టేట్ నేలేస్తాడు అన్నప్పుడు సో విలన్స్ హీరో క్లాష్ కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు ఓన్లీ బాయ్ క్యారెక్టర్ లేపుదాం పార్ట్ 2 అంతా అని రాసుకొని తీయడం వల్ల పార్ట్ 1 పార్ట్ 2 దేర్ ఇస్ నో కనెక్ట్, క్యారెక్టర్ కనెక్ట్ లేదు, స్టోరీకి కనెక్ట్ పోయింది. ఇంకా లాస్ట్ లో ఫ్యామిలీ డ్రామా తెచ్చేసరికి ఇంకా టోటల్ ఎటో పోయింది. సో జాతర సీన్ గురించి చెప్తున్నది నాకు ఎక్కలేదు. సో సడన్ గా వెళ్ళి పాట స్టార్ట్ చేస్తారు. ఓకే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేను, అది పీక్ పర్ఫార్మెన్స్ వదిలేండి, అది కాదు. నేను ఇప్పుడు కాంతార క్లైమాక్స్ అదే తేడా, అక్కడ పొజెస్ అయ్యి అలా పర్ఫామ్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చి నేను కనెక్ట్ అయ్యాను ఎమోషనల్ గా. ఇక్కడ తను అలా వేషం వేసుకొని అంత పర్ఫామ్ చేస్తున్నా తర్వాత రీజన్ చెప్పేవరకు కనెక్ట్ అవ్వలేదు నేను, ఎందుకు నేను చేశాను ఈ వేషం వేసుకోని తర్వాత చెప్పాక ఓకే అనిపిస్తుంది తప్పితే చేస్తున్నంత సేపు నాకేం లేదు. ఓకే ఐఎమ్ అప్రిషియేటింగ్ హిస్ పర్ఫార్మెన్స్ అంతే, నాకు కనెక్ట్ అవ్వట్లేదు. లాస్ట్ లో క్లైమాక్స్ ఫైట్ కనెక్ట్ అయ్యి చెప్పాలంటే అక్కడ నాకు గూస్ బంప్స్ వచ్చాయి, హై వచ్చింది, అన్ని వచ్చాయి. యాంటీ గ్రావిటీ వదిలేస్తే కనెక్ట్ అయ్యాను ఫైట్. సరే దాని తర్వాత రీజన్ ఇచ్చి కనెక్ట్ చేశారు, వెంటనే సూసేకి పాట పెట్టారు, పోయింది. వచ్చిన కాస్త ఎమోషన్ కూడా పోయింది. అక్కడ ఫీలింగ్ సాంగ్ వర్స్ట్ ప్లేస్మెంట్, సూసేకి సాంగ్ ఇంకా వర్స్ట్ ప్లేస్మెంట్. ఇప్పుడు కొన్ని లాజిక్స్ అయితే మాట్లాడాలి కొన్ని, ఎందుకంటే సరే వదిలే ఇప్పుడు కమర్షియల్ మూవీస్ లో లాజిక్స్ ఎతకూడదు వదిలేయాలి, బట్ ఎంతకని అంటే సీఎంలు మార్చేస్తాడా, నెక్స్ట్ చిత్తూరులో ఉంటూ స్టేట్ ని కంట్రోల్ చేస్తాడు అంటే మిగతా ఊర్లు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎవరు ఉండరా ఏంటి. ఫహాద్ ఫాసిల్ చెప్తే సినిమాలో ఏ ఒక్క పోలీసు కనబడ్డు ఇంపాక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే వేర్ ఇస్ పోలీస్. ఇప్పుడు యానిమల్ లో కూడా పోలీస్ ఉండడు, నాకు అదొక ఇది అనిపించింది. మినిమం పోలీస్ ఉండరా ఏదోటి ఉండదా అని, ఏమి లేకుండా మొత్తం పోలీస్ సైడ్ లైన్ చేసేసి ఇంకా రాసుకున్నారు హై ప్రొఫైల్ స్టోరీ. ఇక్కడ కూడా అంతే, బట్ ఇక్కడ పోలీస్ ఒక మెయిన్ విలన్ అన్నప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఒక పక్క పోలీస్ విలన్ గా పెట్టి మీకు నచ్చినట్టు చూపించుకుందాం అంటే అలాగా. ఇంట్రో సీన్ ఇంకోటి అది ఎందుకు తీసారు తెలియదు. ఆ ఇంట్రో సీన్ అవ్వగానే నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ లో కేశవ నరేషన్ తో పెట్టి పుష్ప ఇంతలా ఎదిగాడు, ఇప్పుడు ఇంత ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళాడు అని చెప్పి ఇంట్రో సీన్ చూపించుంటే చాలా బెటర్ గా కనెక్ట్ అనిపించింది. వెంటనే కేశవ నరేషన్ పెట్టుండొచ్చు కదా. అసలు పార్ట్ 1 ఎక్కడ ఆపారు, పుష్ప జస్ట్ అప్పటికి జస్ట్ పెద్దోడు అయ్యాడు, రూల్లో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వెంటనే ఫాజిల్తో గొడవ అవుతుంది, క్లాష్ అవుతుంది, అక్కడ ఆపారు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏ ఉండాలి, ఓకే ఇప్పుడు ఎంత రేంజ్ లో ఉన్నాడు పుష్ప అంటే ఏం చేస్తున్నాడు, ఎన్ని డీలింగ్స్ ఎలాంటి రేంజ్ లో డీలింగ్స్ చేస్తున్నాడు అది చూపించి నెక్స్ట్ ఫాసిల్ ఇలా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు తన పరిస్థితి ఇదని చూపించి అప్పుడు మనోడు ఇంట్రో జపాన్ వెళ్ళి ఇదంతా పెట్టుంటే అట్లీస్ట్ ఒక కనెక్ట్ ఉండేది. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ ఇంట్రో, మనోడు ఇంటర్నేషనల్ రేంజ్ అని చూపిద్దామనా, దానికి కంక్లూజన్ లేదు. దేవర కూడా ఇలాగే కంప్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం నీట్ గా రాసుకొని ఓకే దేవర క్యారెక్టర్ ఇది భయం పుట్టించడం కోసం వెళ్ళిపోయాడు, సో అది స్టోరీ అనుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం క్రింజ్ పెట్టేసి ట్రాక్ అంతా పెట్టేసి జాన్వీ కపూర్ లాస్ట్ లో మనం వరా ఇదంతా అని చెప్పేసి చూపించేద్దాం అంటే కనెక్ట్ అవ్వలేము. లాస్ట్ లో ట్విస్ట్ ఇంకా
ముష్టి ట్విస్ట్ అది. బాహుబలి 2 అనేసుకొని ఏదో తీస్తారు ఆ ట్విస్ట్. అనవసరం. పార్ట్ 2 అనవసరం దేవర. బట్ తేడా చెప్తాను. ఇప్పుడు దేవర, సలార్, యానిమల్ ఈ మూడిటికి దీనికి తేడా ఏంటంటే అక్కడ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద క్లాష్, నాట్ అరౌండ్ ద హీరో. అదే తేడా. దేవర కూడా హీరో సెంట్రిక్ ఫిల్మే, కానీ అక్కడ స్టోరీ ఏంటంటే దేవరకి సైఫ్ అలీ ఖాన్ కి క్లాష్, ప్లస్ అక్కడ భయం పుట్టించడం జనాలకి, ఇంకెవరు స్మగ్లింగ్ చేయకుండా చేయడం, అది మెయిన్ ప్లాట్. సలార్ కూడా అంతే, క్యారెక్టర్ డ్రివెనే, బట్ మెయిన్ ప్లాట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ ఎలా వచ్చింది, ఎలా విడిపోయారు, ఎలా, అది మెయిన్ ప్లాట్. యానిమల్ కూడా అంతే, మెయిన్ ప్లాట్ ఇస్ బ్రదర్స్ మధ్య రివెంజ్. వాళ్ళ ఫాదర్ ని ఇలా చేసినందుకు హీరో తీసుకునే రివెంజ్, అది మెయిన్ ప్లాట్. ఇక్కడ పుష్పలో అది మిస్సింగ్. పుష్ప ప్రకారం మెయిన్ ప్లాట్ ఏంటంటే క్లాష్ బిట్వీన్ పుష్ప అండ్ మంగళం సీన్ అండ్ ఫాసిల్, అది మెయిన్ ప్లాట్. అది థీమ్ గా పెట్టుకొని పుష్ప క్యారెక్టర్ డ్రైవ్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. బట్ మీరు ఏం చేశారంటే ఆ ప్లాట్ సైడ్ లైన్ చేసేసి మొత్తం పుష్ప రూల్ చూపిద్దాం, వాడి క్యారెక్టర్ ఎలాంటిది, ఎంత తోపు, అవి చూపిద్దాం అని వెళ్ళారు. దానివల్ల కనెక్ట్ పోయింది. ఇది ఏదో పెద్ద డైరెక్టర్ లా సజెషన్లు ఇవ్వట్లేదు, నాకు అనిపించింది ఇలా ఫ్రేమ్ చేసి చెప్తున్నా అంతే. ఇదేం నేను సుకుమార్ గారికి చెప్పట్లేదు, ఆడియన్స్ కే చెప్తున్నా. ఇది నాకు అనిపించిన పాయింట్ అని చెప్తున్నా అంతే. ఇది మేబీ చూస్తున్న ఎవరికైనా బేసిక్ గా అనిపించవచ్చు. ఆ హైలో చూసేసి వచ్చేదని కాకుండా మామూలుగా మీరు ఒక 5 minutes ఆలోచించుంటే మీకు ఇవే అనిపించేవి. సో అది నాకు అనిపించింది అంటే చాలా పొటెన్షియల్ వేస్ట్ చేశారు. అసలు పార్ట్ 1 కే నాకు సుకుమార్ సినిమా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రంగస్థలం కాన్సెప్ట్ KGF ని తీసుకొచ్చి ఒక థీమ్ పెట్టి చేశారు. ఆల్రెడీ ఇట్స్ కాపీడ్ థీమ్, బట్ స్టిల్ మీరు చిత్తూరు స్లాంగ్ పెట్టి అదొక థీమ్ పెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ పెట్టి చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు కాబట్టి అది వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా మీరు పార్ట్ 2 కోసం చేంజ్ చేసేసి పెట్టినా నాకు వర్క్ అయింది, నాకు నచ్చింది క్లైమాక్స్. సో అప్పుడు అలా ఆపినప్పుడు పార్ట్ 2కి నేను చాలా పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, నేను ట్రైలర్ కూడా చూసా, భారీ భారీ సెట్లు, క్రేన్లు, కంటైనర్లు అవన్నీ చూసి ఓకే ఇంకా మామూలుగా ఉండదు క్లాష్, అది ఇది అనుకున్నా. క్లాష్ లోనే ఇవన్నీ అవుతాయి అనుకున్నా. బేసిక్ గా అది బ్రో నాకు అనిపించింది అంటే చాలా మంచి పొటెన్షియల్ వేస్ట్ అయిపోయింది. అసలు సుకుమార్ గారి డైరెక్షన్ అయితే కాదు, ఇది నిజంగా కాదు. మరి ఆయన ఏ జోన్ లో ఉన్నారో తెలియదు. ఆఫ్టర్ రంగస్థలం అసలు వేరే జోన్ లో ఉన్నారు. అసలు ఇంత యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న సీన్స్ పెట్టినప్పుడు మీరు స్టోరీ ఇంకొకలా రాసి విలన్స్ కి హీరోకి క్లాష్ థీమ్ తో రాసుంటే ఇదే సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ మీరు థీమే లేకుండా తలా తోక లేకుండా అన్నట్టు తలా తోక లేకుండా లాస్ట్ కి మళ్ళీ స్టోరీ మార్చేసి అలా చేస్తున్నప్పుడు ఈ సీన్స్ వేస్ట్ అయిపోయి. యాక్చువల్ ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే ఎడిట్ కూడా నాకు ట్విట్టర్ ఎడిట్ లా అనిపించింది. మల్టిపుల్ సీన్స్ ని ట్రాన్సిషన్ పెట్టి మీకు క్లిప్ చేసేసినట్టు ఉంది. సో మీరు ఆలోచించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓవరాల్ గా అయితే సినిమా నాకు నచ్చలేదు బ్రో. ఇప్పుడు మీరు జాతర సీన్ నచ్చలేదంటే నచ్చిందంటాను, ఆ లాస్ట్ ఫైట్ నచ్చలేదంటే నచ్చిందంటాను. నాకు ఓవరాల్ బయటకు వచ్చేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చాను. సో ఆ విధంగా ఒకసారి ఆలోచించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం, బాయ్.